శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత 28వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. సాయిబాబా ఒకే ప్రదేశానికి పరిమితం కాదు. వారు సర్వ ప్రాణుల్లోనూ ఉన్నారు. బ్రహ్మం నుండి చీమ దోమాది క్రిమికీటకాలన్నింటిలోనూ సర్వత్రా వ్యాపించి ఉన్నారు. సాయి పూర్ణ శబ్ద బ్రహ్మ, పరబ్రహ్మను తెలుసుకునే మార్గాన్ని తెలియచేస్తారు. ఇలా రెండింటి యందు ప్రవీణులవటం వలన వారు సద్గురు పదవికి సమర్థులు. స్వయం గొప్ప జ్ఞాని అయినా శిష్యులకు బోధించలేని వారు లేదా ఆత్మస్వరూపంలో స్థిరపరచలేని వారు సద్గురువులు కారు. తండ్రి శరీరాన్ని జన్మింపచేస్తాడు. జననం వెనుకే మరణం ఉంటుంది. గురువు జనన మరణాలను నశింపచేస్తాడు. అందుచేత గురువు యొక్క కరుణ అతిశయం. ఇప్పుడు గతంలో తెలియచేసినట్లు స్వప్న అధ్యాయంలో బాబా భక్తులకు స్వప్నాలలో ఎలా దర్శనం ఇచ్చారో శ్రవణం చెయ్యండి. ఒకరికి కలలో త్రిశూలాన్ని గీయమని చెప్తారు, మరొకరికి పొలగాన్ని కోరుతారు, ఇంకొకరిని చేతిపెత్తం పుచ్చుకొని గురువు వలె వీపు బద్దలు కొడతారు. ఒకరిని కలలో భయపెట్టి తాగే ద్రొల్లువాటును తొలగిస్తారు. భక్తుల యొక్క అనేక కష్టాలను తొలగించి వారికి తమ పాదాల యందు ప్రీతిని కలిగిస్తారు. ఒకరిని వీపు బద్దలయ్యేలా బాధి ఛాతీపై నూరి రాయితో మచ్చరించినట్లుగా దశమాచార్యులు చెప్పిన విషయాన్ని శ్రోతలు ఇదివరకే విన్నారు. తర్వాతి కథా విశేషాన్ని గానం చేసిన వారు విన్నవారు ధన్యులు. ఉభయులు తల్లీరులై అక్షయానందాన్ని పొందుతారు. నిందలు చేయడం వల్ల, చెడు మాటలు వినడం వల్ల వచ్చిన పాపాలను ప్రక్షాళనం చేసే పరమ పావనమైన సత్పురుషుని కథలను మరలా తెలియజేస్తాను. ఇప్పుడు ఆ కథావర్ణనను శ్రోతలు శ్రద్ధగా శ్రవణం చేస్తే అడుగడుగునా సాయిబాబా యొక్క కరుణ కనిపిస్తుంది. ర్యాలీ సోదరులు గ్రీకు వర్తకులు భారతదేశమంతటా కొనుగోలు చేసేవారు. వారి శాఖలు అనేక పట్టణాల్లో ఉండేవి. ముంబై నగరంలో కూడా ఒకటి ఉండేది. అక్కడ అధికారుల కింద లక్ష్మీచంద్ అనే గుమస్తా ఉద్యోగాన్ని బాగా ఆజ్ఞాపాలన చేస్తూ విశ్వాసపూర్వకంగా ఉండేవాడు. మొదట రైల్వేలో ఉండేవాడు. తర్వాత వెంకటేశ ముద్రణాలయంలో పనిచేసేవాడు. అప్పుడు అతనికి సాయితో సమాగమం ఎలా సంభవించిందో వినండి. నా వారు దేశంలో ఉన్న 1000 మైళ్ళ దూరంలో ఉన్న వారిని నేను పిచ్చుక పిల్ల కాలికి దారం కట్టి లాగినట్టుగా లాక్కొనిస్తాను అని బాబా అనేకసార్లు చెప్పగా చాలామంది విన్నారు, అనుభవాన్ని కూడా పొందారు. బాబా యొక్క ఆ లీలను చెప్తాను. బాబా ఇటువంటి అనేక మంది పిల్లలను దేశాల నుంచి షిరిడికి తీసుకొని వచ్చారు. వారిలో లక్ష్మీచంద్ ఒకడు. ఇతడు బాబా యొక్క భావికుడైన బిడ్డడు. అనేక జన్మలలో గడించిన ప్రారబ్ధకర్మ ఉదయించినప్పుడే సత్పురుషుల సమాగమం ప్రాప్తించి మోహం వల్ల కలిగే అజ్ఞానం నశిస్తుంది. వివేకాగ్ని ప్రదీప్తమవుతుంది. భాగ్యోదయమై వైరాగ్యం కలుగుతుంది. సంచిత కర్మ నశించి జీవితం సఫలమవుతుంది. సాయినాథులు కళ్ళల్లో నిండిపోతే అక్కడ మరొకరికి చోటు లభించదు. కళ్ళు మూసుకున్నా నలువైపులా సాయినాథులే ఉంటారు. లాలాజీని కలుసుకున్నప్పుడు అతడు చెప్పిన స్వానుభవ విషయాలను నేను హృదయ పీఠికలో ప్రేమగా బదిలిపరుచుకున్నాను. వారిని నేను చెప్పాలని ఉత్సాహంగా ఉంది. లాలాజీకి బాబా పిలుపు అదొక అలౌకిక లీల. దాన్ని భావికులైన శ్రోతలు శ్రద్ధగా వినండి. క్రీస్తు శకం 1910 క్రిస్మస్ సెలవు రోజుల్లో లాలాజీకి షిరిడి ప్రయాణ యోగం పట్టింది. అప్పుడే అతనికి ప్రథమంగా బాబా యొక్క ప్రత్యక్ష దర్శనం. కానీ ఈ యోగం పట్టే చిహ్నం 1-2 నెలల ముందుగానే సూచనగా జరిగింది. దాన్ని వినండి. శాంటాక్రూజ్లో ఉండగా మనసులో ఏ ఆలోచన లేనప్పుడు ఛానల్లో అతడు అకస్మాత్తుగా స్వప్నంలో విశేషమైన దృష్టాంతాన్ని చూశాడు. గడ్డం పెరిగి ఉన్న ఒక ముసలి సాధువు నిలబడి ఉండగా ఆ మహాత్ముని చుట్టూ భక్తులు గుమికూడి ఉండడం చూసి ప్రేమగా అతనికి అభివందన చేశాడు. తర్వాత దత్తాత్రేయ మంజునాథ్ బిజూర్ అనే పేరు గల గృహస్థుని ఇంటికి లక్ష్మీచందు దాసగణ సంకీర్తనకు వెళ్ళాడు. బాబా పటాన్ని ముందు ఉంచడం దాసగణకు అలవాటు. ఆ పటాన్ని చూడగానే లక్ష్మీచందుకు తాను స్వప్నంలో చూసిన మూర్తి గుర్తుకొచ్చారు.
అదే గడ్డం, అదే వయసు, అవే అవయవాలు, అవే పాదాలు. తను కలలో చూసిన మహాత్ములు వీరే కావచ్చు అని అనిపించి లక్ష్మీచంద్ మనస్సు మూకిపోయింది. అసలే అది దాసగను కీర్తన, అందులో తుకారాం కథ, పైగా తన కలలో సాధువు దర్శనం. లాలాజీకి చాలా తల్లీనులయ్యాడు. కోమల మనస్కుడైన లక్ష్మీచంద్ కళ్ళ నుంచి ప్రేమాశ్రువులు దొర్లాయి. ఈ ప్రేమమయ మూర్తిని ఎప్పుడెప్పుడు చూద్దునా అని అతని ప్రాణం తహతహలాడింది. మొదట స్వప్నంలో చూసిన మూర్తియే సరిగ్గా సంకీర్తనలో కనిపించగా అతని మనసులో అది తప్ప మరో ఆలోచన కలగడం లేదు. తనతో షిరిడీ వరకు తోడుగా వచ్చే స్నేహితుడు ఎవరైనా దొరుకుతాడా? నేను ఎప్పుడు ప్రత్యక్షంగా ఈ సత్పురుషుని పాదాలపై శిరస్సులుంచగలను? ఎప్పుడు ఈ సాధువు దర్శనం కలుగుతుంది? వారి ప్రేమలోని ఆనందాన్ని అనుభవిస్తానా అని లక్ష్మీచంద్ ఎప్పుడూ ఆతురపడేవాడు. దారి ఖర్చుకు డబ్బు సదుపాయం కావాలి. వారి దర్శనం త్వరగా కలగడానికి ఏం చేయాలి అని మార్గాలు వెతకసాగాడు. భగవంతుడు ఎప్పుడు భక్తికి ఆకలికొని ఉంటాడు. ఎలాంటి చమత్కారం జరిగిందంటే అదే రాత్రి 8 గంటలప్పుడు అతని స్నేహితుడు తలుపు తట్టాడు. తలుపు తెరిచి చూసేసరికి అతని స్నేహితుడు శంకర్రావు వచ్చి షిరిడీకి వస్తావా అని అడిగాడు. నారాయణ మహారాజు దర్శనానికి కేడుగా వెళ్ళాలని అతని కోరిక కలిగింది. కానీ ముందుగా షిరిడీ వెళ్ళాలని తోచింది అని అన్నాడు. వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టుగా లక్ష్మీచంద్ ఆనందానికి అంతు లేకుండా పోయింది. సోదరుని వద్ద నుండి 15 రూపాయలు అప్పు తీసుకున్నాడు. శంకర్రావు కూడా అట్లే చేసి ఇద్దరు ప్రయాణానికి సిద్ధమయ్యారు. పక్కబట్టలు అవి సర్దుకొని బయలుదేరి వెళ్ళి వేళకు టిక్కెట్లు తీసుకుని ఉభయలు బండిని అందుకున్నారు. శంకర్రావు గొప్పగా భజన చేసే వ్యక్తి. బండిలో ఇద్దరు భజన చేశారు. లక్ష్మీచంద్ దారిలో కలిసిన వారిని బాబా గురించి వాకప్ చేశాడు. షిరిడి నుండి వారెవరైనా తటస్థపడితే లక్ష్మీచంద్ వారికి ఉత్సుకతో నమస్కరించి సాయిబాబా యొక్క మహిమను మాకు నమ్మకం కలిగేలా చెప్పండి. సాయిబాబా అహ్మద్నగర్లో గొప్ప సత్పురుషులుగా బాగా ప్రసిద్ధి చెందారని అంటారు. వారిపై మాకు విశ్వాసం కుదిరేలా వారి వద్ద కలిగిన అనుభవాలను చెప్పండి అని అడిగేవాడు. రైలు డబ్బాలో షిరిడి సమీపంలో ఉండి 4 ముసల్మాన్లు ఉన్నారు. వారితో ముచ్చటించగా లక్ష్మీచంద్ మనస్సుకు తృప్తి కలిగింది. సాయిబాబాని గురించి మీకు తెలిసింది మాకు చెప్పండి అని లక్ష్మీచంద్ వారిని ఎంతో ప్రీతిగా భక్తిగా ప్రశ్నించాడు. సాయిబాబా చాలా సంవత్సరాల నుంచి షిరిడీలో ఉంటున్నారు. వారు గొప్ప సత్పురుషులు, మహాత్ములు, ఔలియా అని వారు జవాబు చెప్పారు. ఆ విధంగా ముచ్చటించుకుంటూ ఆ ఇద్దరు ఆనందంగా ప్రయాణాన్ని సాగించారు. కోపరకం చేరుకోగానే సీటుకు జ్ఞాపకం వచ్చింది. సాయిబాబాకు జామపళ్ళు ప్రీతి. కోపరకంలో జామపళ్ళు పండుతాయి. గోదావరి తీరాన వారిని నమ్ముతారు. వారిని బాబాకు సమర్పించాలని అనుకున్నాడు. కానీ గోదావరి తీరానికి రాగానే అక్కడ దృశ్యాన్ని చూసి ఆనందిస్తూ సేటు జామపళ్ళని మర్చిపోయాడు. టాంగా బండి గోదావరి అవల తీరానికి పోయింది. అక్కడి నుండి షిరిడి 4 ఊళ్ళ అవతల ఉంది. టాంగా బాగా వేగంగా వెళ్ళిపోతూ ఉంది. లక్ష్మీచంద్కు జాంపళ్ళు గుర్తుకొచ్చాయి. కానీ అక్కడ అవి దొరకవు. ఒక ముసలావిడ తలపైన బుట్టతో బండి వెనుక పరుగున రావడం చూశాడు. ఆమె కోసం బండిని ఆపించాడు. జామపళ్ళు తమ కోసమే వచ్చాయా అని తలిచాడు. లక్ష్మీచంద్ ఆనందభరితుడై పళ్ళని ఏరి తీసుకున్నాడు. మిగిలిన పళ్ళను తన తెరపున బాబాకు అర్పించమని ఆ ముసలావిడ అన్నది. జామపళ్ళు గుర్తుకు రావడం, మరలా మర్చిపోవడం, అకస్మాత్తుగా ఒక ముసలావిడ కలవడం, ఆమెకు సాయిబాబాపై గల భక్తి ఆ ఇద్దరికి ఆశ్చర్యాన్ని కలగచేసింది. మొదట స్వప్నంలో ఉద్ధుడు కనిపించడం, వారే సంకీర్తనలో దర్శనమివ్వడం ఎంత విచిత్రం. ఈ ముసలావిడ వారికి కావలసిన మనిషి అయ్యుంటుందని లాలాజీ తనలో అనుకున్నాడు. తర్వాత బండి ముందుకు సాగి మాటల్లోనూ షిరిడి చేరింది. దూరం నుండి మసీదుపై జెండాలను చూసి ఆ ఉభయులు భక్తిగా వందనం చేశారు. తరువాత పూజా సామగ్రిని తీసుకుని వెంటనే మసీదుకి వెళ్ళి సాయి దర్శనం చేసుకొని ఆనందించారు. బయటి వరండా ద్వారా నుంచి సభామండలిలోకి ప్రవేశించి దూరం నుంచి బాబాను చూసి వారి కంఠం గద్గదమైంది.
చూడాలని కోరుకున్న మూర్తి యొక్క దర్శనం కాగానే లక్ష్మీచంద్ ఆకలి దప్పులు నివర్చి తల్లీనుడే ఆత్మానందాన్ని పొందాడు. పరిశుద్ధ జలంతో బాబా చరణకమలాలను ప్రక్షాళనం చేశాడు. అర్ఘ్యపాత్యాది సకల పూజలు చేసి శ్రీఫలాన్ని అరటిపళ్లను సమర్పించాడు. ధూప దీపాలు, దక్షిణ తాంబూలాలు, పుష్పహారాన్ని సమర్పించి మనసులోని ప్రదక్షిణ చేసి బాబా సన్నిధిలో కూర్చున్నాడు. లక్ష్మీచంద్ ప్రేమమయుడైన భక్తుడు. అతనికి కూడా గురుకృపలోని ఆనందం లభించింది. సాయి చరణాల విందాల్లో భ్రమరంలా రమించాడు. అప్పుడు బాబా, సాలే రస్తే మే భజన కర్తే और दूसरे आदमी को पूछते क्या दूसरों से पूछना, सब कुछ अपने आंखों से देखना, क्यों दूसरे आदमी को पूछना, झूठा है क्या सच्चा है, सपना कर लो अपना विचार आप. విధవా, దారిలో భజన చేస్తావు, మరో మనిషిని అడుగుతావు, అంతా మన కళ్ళతో చూడాలి కానీ రెండో వ్యక్తిని అడగడం ఎందుకు? కళ అబద్ధమా నిజమా నీవే ఆలోచించుకో. మార్వాడి దగ్గర అప్పు తీసుకుని దర్శనానికి రావాల్సిన అవసరం ఏమున్నది? ఇప్పుడు నీ కోరిక తీరిందా అన్న మాటలు విని లక్ష్మీచంద్ నివ్వెరపోయాడు. తాము దారిలో బాబా గురించి వాకప్ చేయడం ఇక్కడ బాబాకి ఎలా తెలిసిపోయింది అని లక్ష్మీచంద్కు పరమాశ్చర్యం కలిగింది. ఇంటిలో తనకు స్వప్నం రావటం, బండిల్లో భజన చేయటం వగేరే విషయాలు బాబాకి ఎలా తెలిసాయి? వీరు ఎంతటి సర్వజ్ఞులు! బాబాని త్వరలో దర్శనం చేసుకోవాలనే ఉత్కంఠతో డబ్బు కొద్దిగా ఉండడం వల్ల అప్పు తీసుకొని తన కోరిక తీర్చుకున్న విషయం కూడా వీరికి తెలిసింది. లక్ష్మీచంద్కు పరమాశ్చర్యం కలిగింది. అట్లే బాబా యొక్క కౌశలం అంతుపట్టింది. సాయి చరణకమలాలను ఆశ్రయించిన భక్త భ్రమరాలకు, ఇతర భక్త సమూహానికంతా ఆశ్చర్యం కలిగింది. అప్పు చేసి పండుగ చేసుకోవటం, తీర్థయాత్ర పర్యటన చేయటం వంటి అప్పుల వ్యవహారాలు బాబాకి ఇష్టం లేదు అని ఇక్కడ వారి ముఖ్యమైన బోధ. లక్ష్మీచంద్ భక్తులందరి వెంట సాటివాడకి వెళ్ళాడు. మధ్యాహ్నం సంతోషంగా భోజనాన్ని కూర్చున్నాడు. ఇంతలో ఒక భక్తుడు సాంజా అన్న పదార్థాన్ని బాబా ప్రసాదం అంటూ ఆకులలో కొంచెం వడ్డించాడు. దానిని తిని లాలా తృప్తి చెందాడు. మరునాడు భోజన సమయంలో లాలాజీకి సాంజా గుర్తుకొచ్చింది. కానీ అది రోజు లభించదుగా. అతని కోరిక మనసులోనే ఉండిపోయింది. ఇక 3వ రోజున విశేషం. లాలాజీకి మిగిలిపోయిన కోరికను సాయి మహారాజ్ ఉపాయంతో ఎలా తీర్చారో గమనించండి. గంధాక్షతలు, పుష్పాలు, గంట, నీరాజనం, పంచారతి వగేరా తీసుకొని జోగు మసీదుకి వచ్చి బాబాని అడిగాడు, ఈరోజు నైవేద్యం ఏం తీసుకుని రమ్మంటారు అని. సాయి మహారాజు, నాకు పళ్ళ నిండా సాంజా తీసుకునిరా, పూజ తర్వాత ఆరతి తర్వాత చెయ్యి అని చెప్పారు. పూజా సామాగ్రిని అక్కడే ఉంచి జోగు వెంటనే వెనుకకు వెళ్ళి అందరికీ సరిపడా సాంజాను తీసుకొని వెంటనే వచ్చాడు. ఆ తర్వాత మధ్యాహ్న హారతి అయింది. భక్తులు ముందుగా తెచ్చిన నైవేద్య పళ్ళాలు పైకి రాసాగాయి. అప్పుడు బాబా భక్తులతో, ఇవాల్టి రోజు బాగా ఉంది, సాంజా ప్రసాదాన్ని తీసుకోవాలని ఉంది, త్వరగా తీసుకొని రండి, అందరం తృప్తిగా సేవిద్దాం అని అన్నారు. భక్తులు వెళ్ళి 2 గిన్నెల నుండా సాంజాన్ని తెచ్చారు. లక్ష్మీచంద్కు బాగా ఆకలి వేస్తూ ఉంది, వెన్నునొప్పిగా కూడా ఉంది. పొట్టలో ఆకలి, వెనులో పోటు. దానివల్ల లక్ష్మీచంద్ మనస్సు బాగాలేదు. అప్పుడు బాబా నోటి నుండి వచ్చిన వచనాలను శ్రోతలు శ్రద్ధగా గమనించండి. भूख लगी है, अच्छा हुआ, कमरे में दर्द चाहिए दवा, अब सांझा की चली है, हवा करो सवार आरती. ఆకలి అవుతోంది, మంచిదే, వెనునొప్పికి మందు కావాలి, ఇప్పుడు సాంజా తినే వేళ అయింది, ఇక ఆరతికి లే. లక్ష్మీచంద్ మనసులో ఉందంతా బాబా మాటలు స్పష్టంగా ప్రతిధ్వనించింది. సాయి మహారాజు అంతర్జ్ఞాని కదా. ఆరతి పూర్తయ్యాక భోజన సమయంలో లక్ష్మీచంద్కి సాంజా లభించింది. అలా అతని కోరిక తీరి మనసుకు ఆనందం కలిగింది. అప్పటి నుండి అతనికి బాబాపై ప్రేమ బాగా నాటుకుంది. కొబ్బరికాయ, అగరవత్తులు, పూలమాలలతో బాబా పూజక్రమాన్ని కొనసాగించాడు. అలా లక్ష్మీచంద్కి క్షేమం కలిగింది. సాయిపైన భక్తి ఎంతగా కుదిరిందంటే
ఎవరైనా షిరిడీకి వెళుతున్నట్టు తెలిస్తే వారితో అతడు పూలమాల, అగరవత్తులు, కర్పూరం పంపేవాడు. షిరిడీకి వెళ్ళే వారితో ఈ 3 వస్తువులను దక్షిణతో సహా బాబాకు నియమంగా పంపేవాడు. అతడి షిరిడీ వెళ్ళినప్పుడు ఒకరోజు రాత్రి చావడి ఊరేగింపు వైభవాన్ని చూడడానికి వెళ్ళగా అప్పుడు బాబాకు బాగా దగ్గు వచ్చి వారికి చాలా బాధ కలిగింది. ఈ దగ్గు బాబాని ఇలా కష్టపడుతుందేమిటి, ఎవరితో దృష్టి దోషం తగలడం వలన ఇలా దగ్గుతున్నారు అని లక్ష్మీచంద్ మనసులో అనుకున్నాడు. అది కేవలం మనసులో లేచిన ఆలోచనే. మరునాడు ఉదయం అతడు మసీదుకి వెళ్ళగా బాబా విశేషంగా చెప్పిన దాన్ని వినండి. మాధవరావుతో తమంతట తాము, నిన్న నాకు బాగా దగ్గు వచ్చింది. ఇది ఎవరిదైనా దృష్టి తగలడం వలన? నాకు నిజంగానే ఎవరితో దృష్టి తగిలినట్లుంది. ఇదేం దృష్టి దోషమో, ఈ దగ్గు నా ప్రాణాన్ని విసిగిస్తోంది అని చెప్పారు. లక్ష్మీచంద్కు ఆశ్చర్యం కలిగింది. అరే, ఈ మాటలు నా మనసులో నా ఆలోచనలు కదా, ఇవి వీరికి ఎలా తెలిసాయి అంటే బాబా అందరి హృదయాల్లోనూ ఉన్నారు. అలా అనుకుని చేతులు జోడించి, మీ దర్శనంతో చాలా ఆనందం కలిగింది. దయచేసి మమ్ము ఎప్పుడు ఇలాగే రక్షించండి మహారాజా అని విన్నవించుకున్నాడు. ఇక నాకు ఈ పాదలు తప్ప వేరే దైవం లేదు. నా మనస్సు మీ ఆరాధనలో రమిస్తూ మీ చరణాల వద్ద ఎల్లప్పుడూ ఉండుకాక. మీ పాదాల యందు నా మస్తకా నుంచి సెలవు కోరుతున్నాను. ఇక మాకు ఆజ్ఞనివ్వండి. అనాథులమైన మమ్ము ఇలాగే రక్షించండి. మీ కృపాదృష్టి మాపై ఎల్లప్పుడూ ఉండుకాక. దాని వలన ప్రపంచంలోని కష్టాలు కలగకుండుగాక. మీ నామ సంకీర్తనం ఘనంగా జరుగుతూ ఎల్లప్పుడూ సంతృప్తిగా సుఖాలు కలుగుగాక అని ప్రార్థించాడు. అలా విభూతిని, ఆశీర్వాదాన్ని తీసుకుని ఆనందాన్ని పొంది లక్ష్మీచంద్ స్నేహితునితో సహా మార్గంలో సాయి యొక్క గుణాలను కీర్తిస్తూ వెళ్ళాడు. ఇటువంటి మరో పిచ్చుకకు బాబాను ప్రత్యక్షంగా దర్శించుకునే గడియ వచ్చినప్పుడు బాబా ఆమెను బంధించి షిరిడీకి తీసుకుని వచ్చారు. ఆ విశేషాన్ని వినండి. ఆ పిచ్చుక ప్రేమమయ్యి అయిన ఒక స్త్రీ. ఆమె కథ అత్యంత ఆశ్చర్యకరమైంది. బర్హాన్పూర్లో వచ్చిన స్వప్నంలో ఆమె సాయి మహారాజును చూసింది. ఆమె బాబాను ఎప్పుడు ప్రత్యక్షంగా దర్శనం చేసుకోలేదు. అయినా ఆమెకు కలలో కనిపించి ఆమె ఇంటి ముంగిట నిలిచి బాబా ఆమెను పులగం భోజనాన్ని అడిగారు. ఆమె వెంటనే మేలుకొని చూడగా అక్కడ ఎవరూ లేరు. తన దృష్టాంతాన్ని ఆమె వెంటనే అందరికీ తెలియజేసింది. ఆమె భర్త అదే పట్టణంలో తపాలా విభాగంలో అధికారి. తర్వాత వారికి అకోలా బదిలీ అయ్యాక వారు షిరిడీ వెళ్ళడానికి ప్రయాణమయ్యారు. ఆ దంపతులు గొప్ప భక్తులు. సాయిబాబా దర్శనానికి తహతహలాడారు. సాయి యొక్క అలౌకికమైన మాయను, తమకు కలిగిన దృష్టాంతాన్ని చూడాలని తలిచారు. ఒక మంచి రోజున ఉభయులు షిరిడీకి బయలుదేరారు. దారిలో గోదావరి తీరానికి వందనం చేసి షిరిడీ చేరుకున్నారు. భక్తిగా బాబా దర్శనం చేసుకుని ప్రేమగా పూజించి నిత్యం వారి చరణసేవ చేస్తూ సుఖంగా సంతృప్తిగా ఉన్నారు. ఆ దంపతులు అలా షిరిడీలో 2 మాసాలు ఆనందంగా ఉన్నారు. బాబా కూడా వారి భక్తి ప్రేమలను, వారి కిచిడీ భోజనానికి సంతుష్టులయ్యారు. అసలు ఆ దంపతులు కిచిడీ నైవేద్యాన్ని సమర్పించడానికి షిరిడీ వచ్చారు. కానీ 14 రోజులు గడిచినా వారికి కిచిడీ నివేదన జరగలేదు. వారి సంకల్పం నెరవేరడంలో ఆలస్యం ఆ స్త్రీకి నచ్చలేదు. 15వ రోజున మధ్యాహ్నం ఆమె కిచిడీతో వచ్చింది. అప్పుడు తెరవేసింది. అప్పటికే బాబా తమ భక్తులతో సహా భోజనాన్ని కూర్చున్నారు అని ఆమెకు అర్థమైంది. అలా భోజనం చేసే సమయంలో తెర లోపలికి ఎవ్వరూ వెళ్ళరు. కానీ ఆ స్త్రీకి ఆతురత, నిశ్చింతగా కింద ఉండలేకపోయింది. అసలు అకోలా నుండి షిరిడీకి ప్రయాణం అయ్యి వచ్చింది కిచిడీ నైవేద్యాన్ని అర్పించే కోరికతో కదా. మరి అది నెరవేరకపోతే ఊరికి ఎలా ఉండగలదు? ఎవరినీ లక్ష్య పెట్టకుండా ఆమె తన చేతులతో తెరను తొలగించి తనంతట తాను ఉత్సాహంతో వెళ్ళి తన మొక్కును తీర్చుకుంది. అప్పుడు బాబా విచిత్రంగా ఆ కిచిడీ కోసం ఎదురు చూస్తున్నట్లు ముందుగా దానిని అడిగి 2 చేతులతో పళ్ళాన్ని పట్టుకున్నారు. కిచిడీని చూసి సంతోషంగా ముద్ద మీద ముద్ద తీసుకుని నోట్లో పెట్టుకున్నారు. అందరికీ ఆశ్చర్యం కలిగింది. బాబా ఆతురతను చూసి అందరికీ విస్మయం కలిగింది. కిచిడీ కథను విని సాయిబాబా యొక్క అలౌకికమైన శక్తి అర్థమైంది. ఇప్పుడు ఇక తర్వాతి కథను వింటే మనసు ప్రేమోత్పన్నమవుతుంది.
ఒక గుజరాతీ బ్రాహ్మణుడు బాబా సేవ చేయడానికి అనుకోకుండా షిరిడీకి వచ్చాడు. మొదట అతడు రావు బహదూర్ సాటి వద్ద పనిచేశాడు. నిజాయితీగా సేవ చేయడం వలన అతనికి బాబా చరణాల వద్ద ఆశ్రయం లభించింది. ఆ కథ కూడా చాలా రసవత్తరమైంది. భక్తి ప్రేమలను ఆశించే వారి కోరికలను శ్రీహరి ఎలా తీర్చుతాడో వినండి. అతని పేరు మేఘ. సాయితో ఏదో రుణానుబంధం ఉండడం వలన అతను షిరిడీలో స్థానాన్ని పొందాడు. ఆ కథను వినండి. సాటే ఖేడా జిల్లాకు ప్రాంతీయాధికారిగా ఉన్నప్పుడు అక్కడ ఈ మేఘ అతనికి అనుకోకుండా కలిశాడు. సాటే అతన్ని శివాలయంలో నిత్య పూజా సేవలో నియమించాడు. తర్వాత సాటే షిరిడీకి వచ్చాడు. అతడికి భాగ్యోదయమై షిరిడీలో సాయి మహారాజ్ దర్శనమై వారి చరణాలలో మనస్సు లగ్నమైంది. షిరిడీకి వచ్చే యాత్రికుల గుంపును గమనించాడు. వారు బస చేయడానికి భక్తుల సౌకర్యార్థం తనకు అక్కడ ఒక భవనం ఉండాలని తలిచాడు. తర్వాత గ్రామస్తుల్ని కలుసుకున్నాడు. మొట్టమొదట బాబా ప్రకటమైన స్థలాన్ని సంపాదించి అక్కడ భవనం నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఈ పవిత్ర స్థల మహిమ వెనుక చతుర్థాధ్యాయంలో పూర్తిగా వర్ణించబడింది. మరలా ఏకరువు పెట్టడం అనవసరం. ఇక తర్వాత విషయం వర్ణన. మేఘా యొక్క గొప్ప పుణ్య సంచయం వల్ల అతనికి రావు బహదూర్ సాటే లభించాడు. సాటే ప్రయత్నం వల్లనే మేఘ పరమార్థంలో పడ్డాడు. మేఘ పరిస్థితుల ప్రభావం వల్ల కర్మభ్రష్టుడవగా సాటే అతనికి గాయత్రిని ఉపదేశించి అతని సన్మార్గంలో ప్రవేశపెట్టాడు. మేఘ సాటే సేవలో ఉండగా వారి పరస్పరం ఆదరణ పెరిగింది. మేఘ సాటేను గురువులా భావించేవాడు. అతనిపై అభిమానం కూడా కలిగింది. ఒకసారి ప్రసంగవశాత్తు బాబా తమ గురువు యొక్క మహత్యాన్ని వర్ణిస్తుండగా సాటే మనసులో ప్రేమ ఉప్పొంగింది. సాటే మేఘతో సాదరంగా, బాబాకు గంగోదక స్నానం చేయించాలని నా కోరిక. ముఖ్యంగా అందుకోసమే నిన్ను షిరిడీకి పంపుతున్నాను. అంతేకాక నీ అనన్య సేవను చూసి నీవు సద్గురువును ఆశ్రయించాలని, వారి పాదాల యందు నీకు భక్తి కలగాలని నా మనస్సులోని కోరిక. నీ శరీరం సార్థకమవుతుంది. నీ జన్మ పరమ శుభప్రదమవుతుంది. వెళ్ళి కాయ వాచ మనసులతో సద్గురు పాదాలను ఆశ్రయించు అని చెప్పాడు. మేఘ ఆ గురువు ఏ జాతి వ్యక్తి అని ప్రశ్నించాడు. వాస్తవం నాకు కూడా తెలియదు. మసీదులో కూర్చుంటారు కనుక ముసల్మాను అని కొందరంటారు అని సాటి చెప్పాడు. మహమ్మదీయుడు అన్న శబ్దం చెవుల్లో పడగానే మేఘ మనసులో సంకోచం కలిగింది. మహమ్మదీయుని కంటే నీచుడు ఉండడు. అటువంటి వాడు గురువేమిటి? వెళ్ళనంటే సాటే బాధపడతాడు. పోనీ సరే నేను ఒప్పుకుంటే దుర్గతి పాలు కావాలి. ఏం చేయాలో తొలచక మేఘ చింతించసాగాడు. ముందు నుయ్యి వెనక గొయ్యి వంటి పరిస్థితిలో మనసు ఊగిసలాడింది. అయినా సాటే చాలా బలవంతం పెట్టగా మేఘ దర్శనానికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. తర్వాత మేఘ షిరిడీ చేరి మసీదు ప్రాంగణంలోకి వెళ్ళి మెట్లు ఎక్కుతుండగా బాబా లీలలో ఆరంభించారు. ఉగ్రస్వరూపాన్ని ధరించి చేత్తో రాయి పుచ్చుకొని, మెట్లపై అడుగు పెట్టావంటే ఖబర్దార్, ఇక్కడ మహమ్మదీయుడున్నాడు. నీవు గొప్ప కులానికి చెందిన బ్రాహ్మణుడు, నేను నీచుల్లో నీచుడైన ఎవడుని. నీవు అపవిత్రుడు అయిపోతావు. వెనక్కి తిరిగి వెళ్ళిపో అన్నారు. అపర ప్రళయరుద్రుని స్వభావం వంటి బాబా యొక్క ఆ రౌద్ర రూపం చూసేవాళ్ళకి వణుకు పుట్టించగా మేఘ వణికిపోయాడు. కానీ ఆ కోపం కేవలం పైపేనే. బాబా అంతరంగంలో దయ బాగా ప్రవహిస్తూ ఉంటుంది. నా మనసులోని ఆలోచనలు ఎలా తెలుసుకున్నారు అని మేఘ ఆశ్చర్యంతో చకితుడయ్యాడు. దూరాన ఉన్న ఖేడా జిల్లా ఎక్కడా, ఇంత దూరాన ఉన్న అహ్మద్నగర్ ఎక్కడా? సంశయాలతో నిండిన నా మనసును బయటపెట్టడానికి బాబా కోపం అని అనుకున్నాడు. బాబా కొట్టాలని ముందుకు వస్తుంటే ధైర్యం సడలిపోయిన మేఘ ముందుకు వెళ్ళే సాహసం చేయలేక ఒక్కో అడుగు వెనక్కి వేశాడు. ఆ తర్వాత మేఘ కొంతకాలం షిరిడీలో ఉన్నాడు. బాబా యొక్క స్వభావాన్ని గమనించి శక్తానుసారం సేవ చేస్తుండేవాడు. కానీ అతనికి బాబాపై దృఢ విశ్వాసం కుదరలేదు కనుక తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ జ్వరంతో మంచాన పడ్డాడు. బాబాపై నీతిధ్యాసతో అభిమానం పెరగగా మరలా షిరిడీకి వచ్చాడు. మరలా తిరిగి వచ్చిన మేఘ అక్కడే సంతోషంగా ఉన్నాడు. సాయిబాబా చరణాలయందు భక్తిభావం పెంపొంది సాయికి అనన్య భక్తుడయ్యాడు. అతనికి సాయి ఏకైక దైవం. మేఘ మొదటి నుండి శివభక్తుడు. సాయి పాదాలయందు అనురక్తుడై
సాయినాథుని శంకరుని వల్లే భావించేవాడు. సాయియే అతని ఉమానాథుడు. అతడు అహర్నిశలు సాయి శంకర్ అనే నామాన్ని ఘోషించేవాడు. దానితో అతని మనస్సు కల్మషరహితమైంది, అతని బుద్ధి తదాకారమైంది. అతడు సాయికి అనన్యభక్తుడై సాయిని ప్రత్యక్ష శంకరుని వల్లే భావించేవాడు. శంకరా శంకరా అని నోటితో గట్టిగా పలికేవాడు. ఇతర దేవతలను ఒప్పుకునేవాడు కాదు. సాయియే అతని దేవతార్చన, సాయియే అతని గిరిజారమణుడు. ఇదే దృఢ విశ్వాసంతో మేఘ ఎల్లప్పుడూ ప్రసన్నంగా ఉండేవాడు. శంకర్నికి బిల్వదళాలు ప్రీతి, కానీ షిరిడీలో బిల్వవృక్షం లేదు. దానికోసం మేఘ 2-3 మైళ్ళ దూరం వెళ్ళి తన కోరికను నెరవేర్చుకునేవాడు. చక్కగా పూజ చేయాలన్న తన మనసులోని కోరికను తీర్చుకొని సంతృప్తి చెందటానికి బిల్వపత్రి కోసం 1.5 కోసుల దూరం ఏంటి, పర్వతాలను కూడా దాటగలిగేవాడు. ఎంతో దూరం నుంచి బిల్వపత్రిని తెచ్చి పూజా సామగ్రిలో ఉంచి గ్రామదేవతలు వరుసగా విధిపూర్వకంగా పూజించేవాడు. అదంతా ముగిశాక వెంటనే మసీదుకి వెళ్ళి ప్రేమపూర్వకంగా బాబా ఆసనానికి నమస్కరించి వారి పాద వాహన వగేరా చేసి ముందు వారి పాద తీర్థాన్ని సేవించేవాడు. మేఘ యొక్క మరొక కథను వింటే ఆనందం కలుగుతుంది. గ్రామదేవతలందు బాబాకు కల గౌరవం మరియు వారి సర్వవ్యాపకత్వం తెలుస్తాయి. మేఘ షిరిడిలో ఉన్నంత వరకు నిత్యం అర్చనార్థం చేసేవాడు, కానీ ముందుగా సకల గ్రామదేవతలను పూజించి మసీదుకి వెళ్ళేవాడు. ఇది అతని దినచర్య. ఒకరోజు అతని నిత్య పద్ధతి తప్పింది. శ్రమపడి ప్రయత్నించినా ఖండోబదేవుని పూజ జరగలేదు. పూజ చేయడానికి ప్రయత్నం చేశాడు, కానీ గుడి ద్వారాలు తెరుచుకోలేదు. అందువల్ల ఆ పూజని చేయకుండానే బాబా ఆరాధన చేయడానికి వచ్చాడు. అప్పుడు బాబా అతనితో, నీ పూజలో విఘ్నం జరిగింది. దేవతలందరి పూజ జరిగినా ఒకరి పూజ మాత్రం జరగలేదు, వెళ్ళు. ముందు దాన్ని చేసి తర్వాత ఇక్కడికి రా అని అనగా, తలుపులు మూసి ఉన్నాయి, వాటిని తెరవాలనుకున్నా తిరగలేదు, అందుకని పూజను వదిలిపెట్టి రావాల్సి వచ్చింది అని మేఘ చెప్పాడు. ఇప్పుడు ద్వారాలు తెరిచే ఉన్నాయి, వెళ్ళి చూడు అని బాబా చెప్పారు. మేఘ వెంటనే గబగబా వెళ్ళిపోయాడు. బాబా మాటలు అతనికి అనుభవం అయ్యాయి. ఖండోబరాయిని పూజ చేశాక మేఘ తపన పోయింది. ఆ తర్వాత బాబా మేఘను పూజను చేయనిచ్చారు. పిమ్మట గంధ పుష్పాది అష్టోపచార పూజను అత్యంత ఆదరంగా చేసి మేఘ యథాశక్తి పూలమాలను, ఫలాలను, దక్షిణను సమర్పించాడు. ఒకసారి మకర సంక్రాంతి రోజున బాబాకు చందనంతో నలుగుపెట్టి గోదావరి నీటితో అభ్యంగ స్నానం చేయించాలని మేఘకు కోరిక కలిగింది. బాబా అనుమతి కోసం వారిని బలవంత పెట్టగా వారు సరే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో అన్నారు. వెంటనే మేఘ కుండను తీసుకుని నీటి కోసం బయలుదేరాడు. సూర్యోదయం కాకముందే గొడుగు కానీ చెప్పులు కానీ లేకుండా ఖాళీ కుండను చేత పట్టుకుని నీరు తేవడానికి గోదావరికి వెళ్ళాడు. రాను పోను 8 కోసుల దూరాన్ని నడవాలి. అది చాలా ప్రయాసతో కూడిన పని అని అతనికి కలలో కూడా అనిపించనే లేదు. మేఘకు ఆ చింత లేదు. బాబా అనుమతి లభించగానే బయలుదేరాడు. దృఢమైన నిశ్చయం ఉంటే కార్యంలో ఉత్సాహం ఉండనే ఉంటుంది. సాయిబాబాకు గంగోదకంతో స్నానం చేయించాలని మనసులో సంకల్పించుకున్నాక ఇక ఎక్కడి కష్టం, ఎక్కడి అలసట, దృఢమైన శ్రద్ధయే ప్రమాణం. నీరుని తెచ్చి రాగి గంగాళంలో పోశాడు. ఇక స్నానానికి లెమ్మని బాబాని బలవంత పెట్టసాగాడు, కానీ బాబా ఒప్పుకోలేదు. మధ్యాహ్న హారతి అయిపోయింది. భక్త బృందం ఇళ్లకు వెళ్ళిపోయారు. మధ్యాహ్నం అయిపోయింది. స్నానానికి అంతా సిద్ధంగా ఉంది అని మేఘ అన్నాడు. మేఘ చాలా బలవంతం పెట్టగా లీలా విగ్రహుడైన సాయి మేఘ చేతిని తమ చేతితో పట్టుకుని నచ్చచెప్పసాగారు. నాకు గంగా స్నానం వద్దురా, ఫకీరునేనే, నాకు గంగనీరు ఎందుకు, నువ్వెంత తెలివి తక్కువ వాడివిరా అని అన్నారు. కానీ మేఘ అవి వినిపించుకోలేదు. బాబాను శంకరుని వల్లే భావించాడు. గంగా స్నానంతో శంకరుడు ఆనందిస్తాడు, అదొక్కటి అతనికి తెలుసు. ఇవాళ మకర సంక్రాంతి పండుగ. గంగోదకంతో అభిషేకం చేస్తే శంకరుడు సుప్రసన్నుడవుతాడు అని చెప్పాడు. అతని ప్రేమను, శుద్ధాంతఃకరణాన్ని, దృఢ నిశ్చయాన్ని గని బాబా సరే నీ కోరిక తీరుస్తానని అన్నారు. తర్వాత లేచి స్నానానికై వేసిన పీటపై కూర్చున్నారు. తలను మేఘ ముందుకు వంచి తలపై కొంచెం నీరు పోయి శరీరానికి అంతటికీ శిరస్సు ప్రధానం. శిరస్సుపై కాసిన నీరు చల్లితే అది పూర్తిగా స్నానం చేసినట్టే, ఇదేనా ఒప్పుకోరా అని అన్నారు. సరే అని మేఘ చొమ్మును తీసుకొని బాబా శిరస్సుపై పోస్తూ ప్రేమ ఉప్పొంగగా హరిగంగే హరిగంగే అంటూ
మొత్తం నీరును బాబా శరీరంపై గుమ్మరించాడు. నా శంకరునికి స్నానం చేయించానని మేఘ చాలా ఆనందించి బిందెను కింద పెట్టి చూడగా ఆశ్చర్యం, బాబా శరీరం అంతా నీరు గుమ్మరించినా బాబా శిరస్సు మాత్రమే తడిసింది. ఈ ఇతర అవయవాలు పొడిగానే ఉన్నాయి. వారి బట్టల్లో ఎక్కడా నీటి చుక్కే లేదు. మేఘ అభిమానమంతా కరిగిపోయింది. దగ్గర ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. ఈ విధంగా సాయిబాబా భక్తుల మురిపాలను పూర్తిగా తీరుస్తారు. నీ మనసులో స్నానం చేయించాలని తలచావు, సరే నీ ఇష్ట ప్రకారమే చేయి. కానీ అందులో కూడా నాలో ఉన్న గుర్తు నీకు సహజంగా తెలుస్తుంది. ఇదే సాయి భక్తిలోని మర్మం. భాగ్యవశాత్తు వారి పట్ల భక్తి కలిగిన వారికి ఏదీ దుర్గమం కాదు, అంతా సుగమమే. కూర్చున్నా, లేచినా, మాట్లాడుతున్నా, ఉదయం మధ్యాహ్నం బయట తిరుగుతున్నా భక్తులు శ్రద్ధాస్థైర్యాలను కలిగి ఉంటే తమ మనోభిష్టాలను పొందుతారు. వ్యవహారాలతో ఇటువంటి ప్రత్యక్ష దృష్టాంతాన్ని కలిగించి క్రమక్రమంగా పరమార్థంలో ఆసక్తిని కలిగించి భక్తులకు జ్ఞానబోధం చేస్తారు. ఇటువంటిది మేఘ యొక్క మరొక కథ. వింటే భక్తులపై సాయికి గల ప్రేమను కని శ్రోతలకు ఆనందం కలుగుతుంది. నానాసాహెబ్ ఇచ్చిన బాబా యొక్క పెద్ద పట్టాన్ని వాడాలో పెట్టి మేఘ భక్తిగా పూజించేవాడు. మసీదులో ప్రత్యక్షమూర్తిని, వాడాలో వారి ప్రతి కృతి అయిన పటాన్ని, 2 స్థలాల్లోనూ పూజను, ఆరతిని పగలు రాత్రి చేసేవాడు. ఇలా సాయి సేవలో 12 నెలలు గడవగా ఒక తెల్లవారుజామున మేఘ మెలకుగా ఉన్నప్పుడు అతనికి దృష్టాంతం కలిగింది. మేఘ పక్క మీద కళ్ళు మూసుకొని మెలుకుతూ ఉండగా బాబాయ్ రూపాన్ని స్పష్టంగా చూశాడు. మేఘ మేలుకొని ఉండడం చూసిన బాబా అతని పక్కపై అక్షంతలు చల్లి, మేఘ త్రిశూలాన్ని గీయరా అని చెప్పి అక్కడే మాయమయ్యారు. బాబా మాటలు విన్న మేఘ ఉత్సాహంగా కళ్ళు తెరిచి చూసేసరికి బాబా అంతర్ధానమయ్యారు. అతడు చాలా ఆశ్చర్యపోయాడు. అతడు నల్లదిక్కులా చూడగా పక్కపైన అక్షంతలు ఇక్కడ అక్కడ పడి ఉన్నాయి. మరి ఇంటి తలుపులు మునిపటి వల్లే మూసే ఉన్నాయి. అతనికి ఏమీ అర్థం కాలేదు. వెంటనే మసీదుకి వెళ్ళి బాబా దర్శనం చేసుకుని త్రిశూల దృష్టాంతం అని చెప్పి త్రిశూలాన్ని గీయటానికి వారి అనుమతిని కోరాడు. మేఘ అంతా చెప్పాక బాబా, ఏ దృష్టాంతం? త్రిశూలాన్ని గీయమని చెప్పిన నా మాటలు వెళ్ళలేదా? ఒట్టి దృష్టాంతమని నా మాటలు నిజమా కాదా అని పరీక్షిస్తున్నావా? నా మాటలు అర్థభరితము, వాస్తవము, అక్షరమైన వ్యర్థం కాదు అని అన్నారు. మీరు నన్ను మేలుకొలిపినట్లుగా నాకు అనిపించింది, కానీ ఒక్క తలుపైనా తెరిచి లేదు, అందువల్ల నాకు అనిపించింది అని మేఘ అన్నాడు. అతనితో బాబా అన్నది వినండి. నా ప్రవేశానికి ద్వారం అవసరం లేదు. నాకు ఆకారం లేదు, రూపం లేదు. నేను ఎల్లప్పుడూ ఎల్లెడలా ఉన్నాను. నాపై భారం వేసి నన్ను నిరంతరం ధ్యానిస్తూ నాలో లీనమైన వారి శరీర వ్యాపారాలన్నీ సూత్రధారినై నేను నడిపిస్తాను అని చెప్పారు. తర్వాత విశేషం. త్రిశూలం యొక్క ప్రయోజనాన్ని శ్రోతలు శ్రద్ధగా వింటే దానికి సంబంధించిన విషయం స్పష్టమవుతుంది. మేఘ వెళ్ళి త్రిశూలాన్ని గీయడం మొదలుపెట్టి వాడాలోని బాబా పటం వద్ద గోడపై ఎర్రటి రంగుతో గీశాడు. 2వ రోజే మసీదుకు పూణే నుండి ఒక భక్తుడు రామదాస్ వచ్చి భక్తిగా బాబాకు నమస్కారం చేశాడు. వారికి శివలింగాన్ని అర్పించాడు. ఇందులో మేఘ కూడా అక్కడికి వచ్చి బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. బాబా అతనితో, ఇదిగో శంకరుడు వచ్చాడు, ఇక మీద ఇతనిని నీవు జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు. త్రిశూలం గీయమని చెప్పిన దృష్టాంతం వెనుకే అకస్మాత్తుగా శివలింగం లభించగా మేఘ స్తబ్దుడయ్యాడు. లింగాన్ని తటస్థతతో చూస్తూ ప్రేమగా గద్గదుడయ్యాడు. ఈ లింగం గురించి కాకాసాహెబ్ దీక్షిత్ కలిగిన మరో అపూర్వ అనుభవాన్ని శ్రోతలు వింటే సాయి చరణాల యందు విశ్వాసం కుదురుతుంది. మేఘ ఆ లింగాన్ని తీసుకుని మసీదు నుండి వెళ్ళాడు. వాడాలో దీక్షిత్ స్నానం చేసి నామస్మరణలో నిమగ్నుడయ్యాడు. శుభ్రమైన వస్త్రంతో శరీరాన్ని తుడుచుకొని రాతిబండపై నిలుచొని తువ్వాలను తలపై వేసుకుని సాయిని స్మరించుకుంటున్నాడు. నిత్య నియమానుసారం శిరోభాగాన్ని కప్పుకొని నామస్మరణ చేస్తుండగా అతనికి శివలింగ దర్శనమైంది. నామస్మరణలో ఉండగా ఇవాళ శివలింగ దర్శనం ఎందుకైంది అని దీక్షిత్ ఆశ్చర్యపడుతుండగా అతని ఎదుట ప్రసన్న వదనంతో మేఘ కనిపించాడు. కాక బాబా శివలింగాన్ని ఇచ్చారు చూడండి అంటూ మేఘ చూపించాడు. ఆ విశేషమైన లింగాన్ని చూసి కాకకు ఆశ్చర్యానందాలు కలిగాయి.
ఇంతకుముందే తను ఛానల్లో చూసిన రూపురేఖలు ఆకార లక్షణాలు కల్లా ఆ లింగాన్ని తక్షణం చూసి దీక్షిత్ సంతోషించాడు. అటు తర్వాత మేఘ త్రిశూలాన్ని గీచిన పిదప సాయిబాబా పట్టం వద్ద శివలింగ స్థాపనను బాబా చేయించారు. మేఘాకు శంకరుని పూజ ప్రీతి కనుక సాయిబాబా అతనికి శివలింగాన్ని ప్రదానం చేసి అతని భక్తిని అలా దృఢపరిచారు. అది వారి లీలా విశేషం. ఇటువంటి కథ శ్రవణోత్సుకతో ఉన్నారు కనుక అంతులేని కథలు చెప్పచ్చు, కానీ గ్రంథం విస్తారమైపోతుంది. శ్రోతలు క్షమించాలి. తర్వాత అధ్యాయంలో ఇంతకంటే అలౌకికమైంది సాయి యొక్క కౌశలాన్ని తెలిపే మరో కథ. హేమ ఆడ సాయి శరణు చొచ్చి అందరి దురితాలను నివారించి భవభయాన్ని హరింపచేసే సాయి చరిత్రను వినిపిస్తాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడపంతి విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలో దృష్టాంత కథనమను 28వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.